వైఎస్ఆర్ కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రెడ్డయ్య, ఈఓఆర్డీ కుమార్ రంగయ్య, జిల్లా రీసోర్స్ అధికారి రాజవర్ధని అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలు, సర్పంచులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో భాగంగా 12 ఆగస్టు 2024 నుండి 14 ఆగస్టు 2024 వరకు శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, స్ట్రీట్ లైట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్స్లపై ట్రైనింగ్లను నిర్వహించడమైనది. మొదటి రోజు ట్రైనింగ్లో భాగంగా ఒంటిమిట్ట మండల మెడికల్ సూపర్వైజర్ ఎస్ఎం భాష శానిటేషన్పై పూర్తి అవగాహనను సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు శానిటేషన్లో పర్యావరణ పరిశుభ్రత భాగంగా దోమల వల్ల కలిగే నష్టాలపై విపులీకరించారు. ఈ మధ్య కాలంలో వస్తున్న వ్యాధుల్లో చాలా మటుకు దోమకాటుకు సంబంధించినవే. దోమ అంత ప్రమాదకరమైంది. దోమలలో సోకే వ్యాధుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. దోమకాటు చాలా ప్రమాదం. లేనిపోని రోగాలని దోమల ద్వారానే వస్తున్నాయని అనేక అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయని, పరిశుభ్రత లోపం వల్లే దోమలు రోజురోజుకు అభివృద్ధి చెందుతూ తమ ఉనికిని చాటుతున్నాయి. హత్యలు, దాడుల వల్ల మరణిస్తున్న వారి కంటే దోమల వల్ల వచ్చే వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా వర్ణిస్తున్నారని ఉంది. అయితే దోమల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది అర్థం చేసుకోవాలని తెలియజేశారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోధ వ్యాధి ఇలా అనేక రకాల వ్యాధులు కేవలం దోమల వల్లనే వస్తున్నాయని అన్నారు. మలేరియా, అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతోంది. మలేరియాతో బాధపడుతున్న రోగిని దోమ కుట్టడం వల్ల దాని కడుపులోకి వ్యాధికరక పరాన్నజీవి ప్రవేశించి అక్కడ పెరుగుతుంది. ఇదే దోమ మరో వ్యక్తి కుట్టినప్పుడు ఆ వ్యక్తి రక్తంలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది. సో ఆ పేడను సేకరించడం వల్ల కూడా మనకి దాన్ని భూప్రదేశం చేస్తే ఈ ఎస్డబ్ల్యూపీసీ షెడ్లు వానపాములు ఎరువు తయారు చేయొచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్ రోడ్స్ అంటారు. ఈ రోడ్స్ ఎట్లా అంటే మనం వాటర్ బాటిల్ ఇక్కడ మనం నీళ్ళు అవుతాం కదా, వాటర్ బాటిల్ భూమిలో ఇచ్చుకోవాలంటే 200 సంవత్సరాలు పడతాయి భూమిలో కడిగిపోవాలంటే, అంత పవర్ఫుల్ అది. సో అట్లాంటివన్నీ ఏం చేయాలా, ఆ ప్లాస్టిక్ను వేస్ట్ అయిన దాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని పీసులు చేసి రోడ్లో కలిపేస్తారు. కేరళలో రోడ్లు వేస్తారు. కేరళ రోడ్డు వేసిన దాంట్లో ఈ ప్లాస్టిక్ కూడా దాంట్లో మన వ్యక్తి పదార్థంలో మనం చేసుకుంటాం బాటిల్ అన్ని, అవన్నీ పీసులు కట్ చేసి ఆ రోడ్లో కలిపేస్తారు. ఆ కలపడం వల్ల ఏమవుతుందంటే మైలేజ్ ఎక్కువ వస్తుందంట, టైర్ తొందరగా అయిపోవాలి ఈ ప్లాస్టిక్ కలపడం వల్ల. రోడ్డు కూడా ఎక్కువ ఉంటుంది, వర్షాకాలంలో కూడా జాబ్ ఎక్కువ స్కిప్గా. సో అది తయారు చేస్తారు. నెక్స్ట్ సో ఈ మొట్టమొదటి నేను చెప్పేది పారిశుద్ధ్య నిర్వహణ గ్రామ పంచాయతీ ప్రధాన విధి. మనం ఖచ్చితంగా గ్రామంలో ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రజల ఆరోగ్యాన్ని మనం పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా చేయాలి. మొట్టమొదటి విధి మనకండి. సో ఈ పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల ఇప్పుడు భాష చెప్పాడు అనారోగ్యం, ఆర్థికమని. సో ఆరోగ్యం ఉంటేనే మన కరోనాలో చాలా మనం చూసాం. నేనైతే పబ్లిక్గా చూశాను. 100 కోట్ల ఆస్తులు ఉండే అతను కరోనా అటాక్ అయితే. సో ఎస్డబ్ల్యూపీసీ షెడ్కి సంబంధించి మనం డీటెయిల్డ్గా రేపు ఫీల్డ్ విజిట్ మీకు ప్రాక్టికల్గా మీకు చూపిస్తాము. ఏం చేయొచ్చు అక్కడ, అది ఎందుకు అంత కట్టడం, అంత ఖర్చు పెట్టి కట్టారు, తర్వాత దాన్ని మెయింటెన్స్ ఎట్లా చేస్తే మనకేం ఉపయోగం అనేది పూర్తిగా మనకు అవగాహన కల్పిస్తాము. రేపు ఉంది ఆ ప్రోగ్రాము. రేపు ఖచ్చితంగా మనం పోదాం. ఒంటిమిట్ట నర్సపల్లి దగ్గర